ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29వ వచనం. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను. నీవు వచ్చిన మార్గంననే నిన్ను మళ్లించదను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఈ యెషయా గ్రంథం 37వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు దేవుడు హిజ్కియా రాజుతో ఇలా మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే గనక, ఈ యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో ఇశ్రాయేలీల రాజైన హిజ్కియా గారి మీదకి అష్షూరు రాజైన సన్హెరీబు మరి దండెత్తి రావడం, దాడి చేయడానికి రావడం, అలాగే తన సైన్యాధిపతి అయిన రబ్షాకేతో ఒక ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తారు. అందులో ఏమని చెప్తారంటే, నీవు నమ్ముకున్న ఈ ఆశ్రయము ఏపాటి ప్రయోజనకారి, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు అని చెప్పని, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అని చెప్పని హిజ్కియాతోనూ ఇశ్రాయేల్ ప్రజలతోనూ చెప్తూ వస్తాడు. రబ్షాకే ద్వారా పంపిన ఉత్తరంలో ఇవంతా రాస్తూ వస్తారు. రాస్తూ హేమాదు దేవతలు ఏమాయిరి, అర్పాదు దేవతలు ఏమాయిరి, సెపర్వాయిము దేవతలు ఏమాయిరి అని చెప్పని, వాళ్ళందరూ వాళ్ళ పట్టణాలని కాపాడుకోలేదే, మరి ఈ దేవుడు ఎలా కాపాడుతాడు అని చెప్పని చాలా విషయాలు మాట్లాడుతూ వస్తారు. సో ఈ యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థించుము అని రాయబడింది. సో ఎప్పుడైతే హిజ్కియా రాజు హెచ్చుగా ప్రార్థన చేయడం మొదలు పెడతాడు, దేవుని పాదాలు పట్టుకొని, దేవా వాళ్ళు అంటున్న మాటలు మీరు వింటున్నారా అని చెప్పని, మీరు వినండి అని చెప్పని. సో ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుని హెచ్చుగా ప్రార్థన చేస్తాడో దేవుడు మాట్లాడుతూ వస్తారు. కూర్చుండడం, లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, నా మీద వేస్తున్న రంకెలన్నీ కూడా నేను చూస్తానే ఉన్నాను. అలాగే వాళ్ళంటున్న ప్రతి మాట కూడా నా చెవిలో జొచ్చుతా ఉంది, మొత్తం చెవిలోకి దూరిపోతా ఉంది. వాళ్ళ ముక్కు గ్యాలం వేసి నేను కార్యం చేస్తాను. అతను ఏ మార్గానైతే వచ్చాడో ఆ అష్షూరు రాజుని అదే మార్గాన నేను తిరిగి మళ్లింపజేస్తాను అని చెప్పని. హిజ్కియా రాజు హెచ్చుగా ప్రార్థన చేసినప్పుడు ఎంత హెచ్చుగా ప్రార్థన చేశాడంటే, ఆకాశం నుండి ఒక దూత వచ్చి మరి అతని పక్షాన యుద్ధం చేసేలాగా ఈ అష్షూరు రాజు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. నేను 2000 రథాలను పంపిస్తాను, వాటి మీదకి ఎక్కించడానికి నీ దగ్గర మనుషులు ఉంటే చాలు అని చెప్పని. బలము లేదు, సామర్థ్యము లేదు, ఏమీ లేదు, కానీ హెచ్చుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యుద్ధాయుధాలు లేవు, శత్రువుని ఎదుర్కొనేంత ఏమీ లేదు, కానీ ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. హెచ్చుగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వాళ్ళు అంటున్న మాటలు మీరు వింటున్నారా అని చెప్పని. 185,000 మంది మొత్తం మృతకలేబరాలు మాత్రమే మిగిలిపోయేంత గొప్ప విజయాన్ని దేవుడు అష్షూరు రాజు అకౌంట్లోకి వేశాడు. అంత మాత్రమే కాదు, అష్షూరు రాజు నిస్రోకాను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అదర్మెలేకు షెరెజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి, అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజైన. చాలా గొప్ప విజయాన్ని దేవుడు హిజ్కియా పక్షాన జరిగిస్తూ వచ్చాడు. సో మన జీవితాల్లో కూడా మీకు వ్యతిరేకంగా ఒక గుంపు లేచినప్పుడు, మీకు వ్యతిరేకంగా మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు, మీరేమీ చేయకపోయినా నిందలు వేస్తూ ఉన్నప్పుడు మనం అటు ఇటు పరిగెత్తడం కాదు, మన వ్యాజ్యం మనం తీర్చుకోవడం కాదు, హెచ్చుగా ప్రార్థన చేయడం ఎట్లనో మనం నేర్చుకోగలగాలి. మన వ్యాజ్యంను దేవుని సన్నిధికి మనం చెప్పగలగాలి. హిజ్కియా రాజు ఆ ఉత్తరాన్ని తీసుకుని యెహోవా మందిరంలో విప్పి పరిచి దేవునితో చెప్తా ఉన్నాడు. తన వ్యాజ్యంను దేవునికి అప్పగిస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఇది నేర్చుకోవాలి. ప్రభా నన్ను ఇలా అంటున్నారయ్యా, ఇలా చెప్తున్నారయ్యా, ఇలా చేస్తున్నారని. ఎప్పటిదాకా నువ్వు ప్రార్థన చేయాలంటే, ఎంత హెచ్చుగా నువ్వు ప్రార్థన చేయాలంటే, నీ పక్షానున్న దేవుడు ఎలాంటి దేవుడు, నీకు విరోధంగా గుంపు కూడిన వారు చూసేంతగా మనం ప్రార్థన చేయగలిగాలి. సో హెచ్చుగా ప్రార్థించు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
Amen. God bless you and have a blessed day.